నిండు గర్భిణిపై ఆమె భర్త అతి కిరాతకంగా చంపేశాడు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆ గర్భవతిగా ఉన్న ఆమెకు మద్యాన్ని తాగించాడు. ఆ తర్వాత ఆమె గర్భంపై ఎక్కి కూర్చున్నాడు. ఆమె గర్భంపై కూర్చొని కడుపులో ఉన్న బిడ్డను కూడా బయటకు వచ్చేలాగా తన్ని చంపేశాడు. కడుపుపై కూర్చొని హింసించాడు భర్త. ఒక దిండు తీసుకొని ఊపిరాడకుండా భార్య స్నేహ ముఖంపై అదిమి పట్టుకున్నాడు. పొట్టపైన కూర్చొని ముఖంపై అదిమి పట్టుకున్నాడు. దీనికి అంతటికి కారణం ఒక అనుమానం పెనుభూతమై భార్య కడుపుతో ఉంది అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన ఇది. శిశువు ఆమె కడుపులో నుంచి శిశువు సైతం బయటకు వచ్చి ఆమె విలవిలలాడుతూ చనిపోతున్న ఏమాత్రం ఇంత కూడా మానవత్వం లేని మృగంలా ప్రవర్తించాడు ఈ వ్యక్తి. కాచిగూడకు చెందిన సత్యనారాయణతో స్నేహం ఇన్స్టాగ్రామ్లో ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయంతో పెళ్లి వరకు వెళ్ళింది. 2002లో స్నేహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సచిన్. కొన్నాళ్ళుగా దూరంగా ఉంటున్నారు దంపతులిద్దరూ కూడా. డిసెంబర్ 11